హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలను చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం నవంబర్ 9న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు చివరి దశలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజల దృష్టి 4 లక్షల మంది ఓటర్ల నిర్ణయంపై కేంద్రీకృతమై ఉంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 రోజులు ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోతుంది మరియు బీజేపీ తన హామీని కాపాడుకోవడం కష్టమనిపిస్తోంది. ఈరోజు గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ స్థానం చాలా బలంగా ఉందని అన్నారు. ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రభావితం చేయడానికి బీఆర్ఎస్ తన కార్యకర్తల ఇళ్లపై దాడి చేసి ఓటర్లను బెదిరిస్తూ వేధించేందుకు ప్రయత్నిస్తోందని సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు షేక్ అబ్దుల్లా సోహెల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన షేక్ అబ్దుల్లా సోహెల్ అధికార కాంగ్రెస్ మొత్తం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రభావితం చేయడానికి బీఆర్ఎస్ తన కార్యకర్తల ఇళ్లపై దాడి చేసి ఓటర్లను బెదిరిస్తూ వేధించేందుకు ప్రయత్నిస్తోందని సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు షేక్ అబ్దుల్లా సోహెల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన షేక్ అబ్దుల్లా సోహెల్ అధికార కాంగ్రెస్ మొత్తం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు. రైల్వే మంత్రిత్వ శాఖ యొక్క నయా భారత్ నయా స్టేషన్ చొరవలో భాగంగా జరుగుతున్న మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వేగంగా జరుగుతున్నాయి మరియు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ27.61 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్లాట్ఫారంల మధ్య సురక్షితమైన మరియు మరింత సౌకర్యవంతమైన ప్రాప్యతను అందించే 12 మీటర్ల వెడల్పుగల కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ దాదాపు పూర్తయింది. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి దీపక్ రెడ్డి తరపున ప్రచారం చేస్తున్న బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర తాను మతాన్ని కాదు ప్రజలను మాత్రమే చూస్తానని అన్నారు. ఒక కార్యక్రమంలో ముస్లిం ఓటర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం ఓట్ల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బుండి సంజయ్ ముస్లిం ఓటు లేదని కాని ఎన్నికల రాజకీయాల్లో మతం కంటే మానవత్వాన్ని ఇష్టపడతారని చెబుతున్నారు. ఆయన ఏ పార్టీకి చెందినవారు, ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది వేరే విషయం. కాని ముఖ్యమంత్రి కావడానికి మతాన్ని ఉపయోగించాలని ఆయన నమ్మడం లేదు. తాను ఖచ్చితంగా బీజేపీలో ఉన్నానని, బీజేపీ సూత్రాలపైనే పనిచేస్తానని ఈటెల రాజేంద్ర అన్నారు. ఎవరిని ముఖ్యమంత్రిని చెయ్యాలో లేదా ఎవరికి పెద్ద పదవి ఇవ్వాలో బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది. ఇందులో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాసేవలకు తాను ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలు తనను ఇష్టపడితే పదవులు ఆటోమేటిక్గా వస్తాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, 2 ఏళ్లు గడిచినా ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని ఈటల రాజేంద్ర అన్నారు. బీఆర్ఎస్ తన హయాంలో నేడు హామీ ఇస్తున్న పనులు కూడా చేయలేదని, అందువల్ల జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు తీసుకొచ్చి బీజేపీని విజయవంతం చేయాలని అన్నారు. 37 ఏళ్ల యువకుడిని వెంబడించడానికి 30 హెలికాప్టర్లను అద్దెకు తీసుకుని భారతీయ జనతా పార్టీ కొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ బీహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తనని వెంబడించడానికి 30 హెలికాప్టర్లను అద్దెకి తీసుకుందని, తన కేంద్ర మంత్రులను మరియు అగ్రనాయకులను మోహరించిందని పేర్కొన్నారు. అయితే ఇది ఉన్నప్పటికీ బీహార్లో ఆర్జేడీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. బీహార్లో మహాగఠబంధన్
ముఖ్యమంత్రి ముఖం తేజస్వి యాదవ్. విజయాన్ని ఆపడానికి బీజేపీ కేంద్ర నాయకత్వం మరియు దేశవ్యాప్తంగా వివిధ మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు అద్దెకు తీసుకున్న హెలికాప్టర్లను ప్రస్తావిస్తూ బీహార్లో బయటి వ్యక్తి ఎవరూ అధికారంలోకి రారని, కాని బీహార్ ప్రజలు బీహార్ కుమారులకు ఓటు వేయడం ద్వారా దానిని విజయవంతం చేస్తారని తేజస్వి యాదవ్ అన్నారు. ప్రస్తుతానికి ఈ ముఖ్యాంశాలలో ఇంత చూసినందుకు ధన్యవాదాలు. మీరు ఈ ఛానల్కు కొత్త అయితే ఈ ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు బెల్ చిహ్నాన్ని కూడా నొక్కండి. తద్వారా మీరు మా తాజా నవీకరణలను త్వరలో స్వీకరించగలరు.